హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? సో, ఇదేమో ఈవినింగ్ టైం. మనమైతే బయటికెళ్తున్నాం. అండ్ అక్కడ అన్ని ట్రాష్ బిన్స్ అయితే బయట పెట్టేశారు. ఎందుకంటే ట్రాష్ పికప్ ఉంది. సో, ఎవ్రీడే ఉంటుంది మాకు పికప్. సో, అందుకనే అందరూ బయట పెట్టేశారు అలా. సో, మన అపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు కదా! సో, స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. సో, వెదర్ అయితే ఇలా ఉంది. డాలస్‌లో వెదర్ ఇలా ఉంటేనే నచ్చుతుంది నాకు. నార్మల్‌గా సమ్మర్ అయితే నార్మల్ సమ్మర్ కాదు. చాలా భయంకరంగా ఉంది. ఇది ఆఫ్టర్నూన్ 1 అయితుంది ఆల్రెడీ. మాకైతే వాన ఫుల్‌గా పడింది ఈరోజు. సో, వెదర్ అయితే ఇలా ఉంది. ఇట్లా కూల్‌గా ఉంటేనే బావుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎండలు మహా ఘోరంగా ఉన్నాయి అసలు. ఒక్కొక్కసారి హైదరాబాద్‌లోనే ఉన్నామా, లేకపోతే ఇండియాలో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ కూడా చాలా బెటర్ కంపారిటివ్‌లీ డాలస్ చాలా ఘోరంగా ఉంది. యూఎస్‌కొచ్చిన కొత్తలో అయితే ఎండ వస్తే బావుండురా అనిపిచ్చేది. ఇప్పుడు ఎండ వద్దురా బాబు అనిపిస్తుంది. ఈ టెక్సాస్, డాలస్ మేముంటున్న ప్లేస్‌లో అయితే. ఈ సిటీ కొంచెం నచ్చింది, కొంచెం అయితే నచ్చలేదు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నాకైతే పెద్దగా ఏం అమెరికాలో ఉంటున్న డిఫరెన్స్ అయితే లేదు. ఇండియాలో ఉంటున్నట్టే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మన వాళ్ళే మొత్తం మనలాగే ఉంటుంది. అండ్ మనకన్నా డిఫరెంట్‌గా కూడా ఉంటుంది కొన్ని సార్లు అయితే. మార్నింగ్ మీకు ఆఫ్టర్‌నూన్ చూపిచ్చాను కదా! సో, రైట్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్ మావే. అండ్ ఇక్కడైతే చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది. సో, ఆ పార్ట్ ఇక్కడ పడిందనమాట. సో, ఇది చాలా డేంజర్ పాయింట్ మా ఇంటి దగ్గర. కేర్‌ఫుల్‌గా అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన ఇంటికి దగ్గరలో ఉన్న సవేరా, అమరావతి టీ స్టాల్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ అవి. అండ్ టీ కూడా దొరుకుతుంది అందులో. సో, ఫస్ట్ అక్కడికైతే వెళ్ళి ఒక టీ కావాలి మా హస్బెండ్ కోసం. సో, అందుకే వెళ్తున్నాం బయటకి. నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. సరిగమ, సవేరా, అమరావతి రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో, ఈ షార్ట్ స్వీట్ వీడియోలో అయితే నేను మీకైతే ఏం చూపించట్లేదు. జస్ట్ మేము అక్కడికెళ్ళి టీ తీసుకున్నాము. అండ్ టీ తాగేసి ఇంకా టైం ఉంది. సో, ఇంకా ఇప్పుడు 4, 5 అవుతుంది. బట్ వెదర్ చూస్తే ఇలా ఉంది. అందుకని చెప్పేసి వేరే ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. సో, ఆ వే అంతా ఎలా ఉంది, ఏంటి అని మొత్తం మీకైతే చూపిస్తున్నాను. వేరే ప్లేస్ అంటే ఇంకేదో ప్లేస్ అని అనుకోకండి. జస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్‌కెళ్తున్నాము. అండ్ టార్గెట్‌లో మేము కొన్ని తీసుకున్నాము. అండ్ అందులో కొన్ని రిటర్న్ ఇచ్చేటివి ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి ఆ ప్లేస్‌కైతే వెళ్తున్నాము. చూపిస్తాను రండి మీకు కూడా అది ఎలా ఉంది, ఏంటి అని. సో, ఇదే ఆ ప్లేస్. అండ్ రైట్ సైడ్‌లో టార్గెట్ ఉంది. బట్ నేను అది క్యాప్చర్ చేశాను కానీ ఇందులో రికార్డ్ అవ్వలేదు. అవైతే రిటర్న్ ఇచ్చేసాము. అండ్ ఇది నెక్స్ట్ డే. ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాం. వాళ్ళు డాలస్, టెక్సాస్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది వాళ్ళ అపార్ట్మెంట్. సో, మీకు యూనివర్సిటీ కూడా కొంచెం చూపిస్తాను రండి. అండ్ సూన్ ఒక వీడియో చేసి పెడతాను. డాలస్ యూనివర్సిటీ ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి ఒక వీడియో తీస్తాను. ఇక్కడ అయితే దీన్ని ఫ్రీవే అంటారు. ఫ్రీవే అని మన దగ్గర అయితే హైవే అంటారు. కానీ వీళ్ళు హైవేనే ఫ్రీవే అంటారనమాట. ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ కాదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో, ఆ అన్న వాళ్ళ ఇంటికెళ్తున్నాము. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా! రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టాను. ఆ అన్న వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. వాళ్ళ ఇంటికెళ్ళే రూట్ అయితే ఇలా ఉంది. ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా! కోన్ షేప్‌లో. సో, అది మనం ఉంటున్న ప్లేస్. ఆ బిల్డింగ్‌కి దగ్గరలోనే మనం ఉంటున్నాము. మస్టాంగ్ బిల్డింగ్స్ అంటారు. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అండ్ ఇవి చూడడానికి మా ఇంటి దగ్గరికి చాలా అంటే చాలా మంది వస్తారు. అండ్ మా ఇంటి దగ్గరలో మ్యూజిక్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అండ్ లైవ్ మ్యూజిక్స్ కూడా అవుతూ ఉంటాయి.
ఆ వీడియో కూడా నేను సూన్ అప్లోడ్ చేస్తాను, ఎలా అవుతాయి ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట రోడ్. వెళ్తూ ఉన్నాము, దగ్గరే మన ఇంటి దగ్గర నుంచి. బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనమైతే కంపల్సరీ ఈ హైవే మీదనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక ఎగ్జిట్ తీసుకుంటే వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లో కనిపించేది అంతా బ్యాక్ సైడ్ అంతా కూడా డాలస్ టెక్సస్ యూనివర్సిటీ. సో ఇక్కడ స్టూడెంట్లు కూడా చాలామందే ఉంటారనమాట. సో ఈ యూనివర్సిటీ చాలా దగ్గరే మా ఇంటికి, అది డెంటన్లో ఉంటుంది. సో అన్న వాళ్ళు కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటారు. ఆ యూనివర్సిటీని క్రాస్ చేసి ముందుకెళ్ళాలి. అక్కడైతే వాళ్ళ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అని రాఖీ పౌర్ణమి వీడియోలో అయితే చూపించాను. సో అండ్ మా అపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా సూన్ ఒక వీడియో అయితే చేసి పెడతాను, సో దట్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి. సో మనమైతే ఎగ్జిట్ తీసుకున్నాము. ఇదే యూనివర్సిటీ మనకి రైట్ సైడ్లో ఉండేది, అక్కడ కనిపిస్తుంది కదా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి బోర్డు అయితే మనకు, యూనివర్సిటీ ఆఫ్ డాలస్ అని. సో ఇదంతా యూనివర్సిటీ అన్నమాట, అంత పెద్దగా ఉంది యూనివర్సిటీ అయితే. ఎక్కడైనా యూనివర్సిటీస్ చాలా పెద్దగానే ఉంటాయి కదా. సో మనకి హైదరాబాద్లో అయితే జేఎన్టీ యూనివర్సిటీ ఉంది, అండ్ ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ హైదరాబాద్ యూనివర్సిటీ మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా గచ్చిబౌలి అటు. సో అలాగే వీళ్ళకు కూడా అమెరికాలో ఈ యూనివర్సిటీ, అండ్ కంపారిటివ్ మన యూనివర్సిటీతో పోలిస్తే ఇవి చాలా పెద్దవి అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్, ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు ఎందుకంటే యూనివర్సిటీకి దగ్గరలో ఉంది. బట్ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నది ఈ అపార్ట్మెంట్ కాదు, ఇంకా ముందు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మనం ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడైతే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి, ఇంకా ముందుకు చాలా ఉన్నాయి అపార్ట్మెంట్స్. వాళ్ళైతే ఈ అపార్ట్మెంట్లో ఉంటారు. సో ఇది అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ రాఖీ పౌర్ణమి వీడియోలో అయితే నేను చూపించాను ఆల్మోస్ట్. అండ్ ఇలా ఉందన్నమాట వీళ్ళ అపార్ట్మెంట్, అదేమో లీజింగ్ ఆఫీస్. సో మనమైతే లోపలికి వెళ్ళి ఫస్ట్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ గ్యాప్లో మా ఫ్రెండ్కి కూడా ఆ అన్నకి కూడా కాల్ చేసి లాక్ ఓపెన్ చేయమని చెప్పాలి. సో అలా అయితేనే మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇవన్నీ లాకర్ అన్నమాట, అమెజాన్ లాకర్స్ ఇవి. ఏమో లిఫ్ట్ ఉంది, అయితే వెళ్ళాము, కలిసేసాము, అయిపోయింది. అండ్ మాకైతే గ్యాస్ కావాలి. సో అందుకే ఈ గ్యాస్ స్టేషన్కి వచ్చి ఇక్కడైతే గ్యాస్ ఫిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. నేను మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఈ లాస్ట్ క్లిప్ కూడా యాడ్ చేద్దాం అనిపించింది. ఈ కార్ చూసారా, స్పోర్ట్స్ కార్ చాలా బాగుంది కదా. సో బాయ్ బాయ్.